प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा। महीने जनिंचन मानव रूपा, महीने जनिंचन मानव रूपा। यह परानंद जीवन मेवा, यह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेरे बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेरे बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधतांतमु చేసి, अज्ञानांधतांतमु చేసి, दिव्य विज्ञान दृष्टिन संगे, दिव्य विज्ञान दृष्टिन संगे। हरिषड्वर्गम् अंतरिंपगा, हरिषड्वर्गम् अंतरिंपगा। अव्ययमोक्षम् अनुग्रहिंपुम, अव्ययमोक्षम् अनुग्रहिंपुम। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. అందరి జై బాబా అండి. జై బాబా అండి. విజయలక్ష్మి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ సమావేశాన్ని ఆరంభం చేశారు. మీకు అనేక జై బాబాలు. అందరికీ ఈ సమావేశంలో ప్రజెంట్ అయిన అందరికీ నా జై బాబాలండి. ఈవేళ ఉమారాణి గారు కొంచెం ఏదో పని ఉండటం వల్ల రాలేనని ఫోన్ చేశారు. అందుకని మనం ఈరోజు ఎందుకు వేరేగా ఇవ్వడం, మన బాబా మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందామని ఈరోజు అక్టోబర్ 2001 అవతార్ మెహర్ మాసపత్రికలోని ఒక నవజీవనం గురించి జీవీజీకే చంద్రమౌళీశ్వరరావు గారు రాసిన ఒక వ్యాసం మనం చదువుకుందాం. అందరికీ నవజీవనం గురించి మనందరికీ అంటే ఎన్నోసార్లు విన్నదే, అయినా వింటుంటే ఇంకా మైండ్లో అలాగా మనకి అలా కాన్స్టెంట్గా ఉండిపోతుంది అనేసి, ఇది మంచి ఇది ఉందనేసి మనకి అవకాశం వచ్చింది. బాబా నాకు ఈ అవకాశం ఈరోజు ఇచ్చినందుకు బాబాకు అనేక కృతజ్ఞతలు. ఇప్పుడు మనం నవజీవనం గురించి జీవీజీకే చంద్రమౌళీశ్వరరావు గారు ఆయన వ్రాసిన వ్యాసం కొంచెం చదువుకుందాం. నవజీవనము అంటే పాత జీవితానికి స్వస్తి చెప్పి ఒక కొత్త తరహా జీవితాన్ని గడపటముగా బాహ్యార్థంలో విదితమవుతుంది. అంటే మనకి నవ అంటే కొత్తది కదా. కొత్త జీవనం అంటే ఏంటంటే పాత జీవనాన్ని వదిలిపెట్టి కొత్త జీవనానికి వస్తున్నాం అన్న ఒక అర్థం మనకి స్ఫురిస్తుంది ఆ యొక్క వరల్డ్లో. అవతార్ మెహర్ బాబా 1949 అక్టోబర్ 16 నుండి ఎంపిక చేసుకున్న 20 మంది స్త్రీ పురుష శిష్యులతో ఈ నవజీవనం మొదలైంది. ఇది 1949 అక్టోబర్ 16వ తేదీ నుండి బాబా ఏమను తను ఎవరినైతే ఎంపిక చేసుకున్నారో అలాంటి 20 మంది స్త్రీ పురుష శిష్యులతో
ఈ నవజీవనం మొదలైంది అని చెప్తున్నారు. పరిశుద్ధమైన అనంత ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందేందుకు పాత పద్ధతులన్నీ వదిలిపెట్టి బాబా మాటలకు విధేయులై నిరాశామయ నిస్సహాయ జీవితాన్ని గడిపేటందుకే నవజీవనం ఒక తర్ఫీదు కాలం అయింది. ఈ నవజీవనంలో నిరాశామయ నిస్సహాయ జీవితాన్ని గడపడానికని ఈ మండలి వాళ్ళకి తను ఎంపిక చేసుకున్న వాళ్ళని తీసుకొని వెళ్ళారనమాట బాబా. ప్రత్యేకంగా అసలు మెహర్ బాబా జీవితమే మానవాళికి ఆదర్శప్రాయమైతే, ప్రత్యేకంగా ఈ నవజీవనము మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చెక్కు చెదరకుండా ఆనందంగా ఉండాలని, కోపాన్ని అణచుకునే ప్రయత్నం చేయాలని, భవిష్యత్తు గురించి చింతించకుండా దైవేచ్ఛపైనే పూర్తిగా భారాన్ని వదిలి గడపాలని ప్రబోధిస్తుంది. మనకి బాబా ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు, ఎన్నో మనకి ఆదేశాలు ఇచ్చారు. అవన్నీతో దాంతోపాటు ఇది కూడా మనకి నవజీవనం వల్ల మనకి చదవడం వల్ల ఏం తెలుస్తుందంటే, తెలుసుకోవడం వల్ల జీవితంలో మనకి ఎలాంటి పరిస్థితులైనా సరే ఇది బాబా ఈ పరిస్థితుల్లో మనకు ఉంచారు అనుకొని చెక్కు చెదరకుండా ఆనందంగా ఉండాలని, తర్వాత కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలని, తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా అంతా కూడా దైవేచ్ఛ అని పూర్తిగా భగవంతుడి మీదే భారాన్ని చేయాలి, వదిలి గడపాలని నవజీవనం మనకి ఇది ప్రబోధిస్తుంది. కనుక మనకందరికీ ఇది ఆచరణీయమైంది. పరిమిత మానవుణ్ణి అగ్ని పరీక్షకు గురి చేసి వారి శక్తి సామర్థ్యాలను నిగ్గు తేల్చుటయే ఈ నవజీవన ప్రధాన ఉద్దేశ్యం. ఈ నవజీవనము వెనుక మరో ప్రాధాన్యత కూడా ఉన్నది. తనదంటూ ఏమీ మిగిల్చుకోకుండా నిస్సంగులై తమ ప్రియతమునిపై పూర్తిగా ఆధారపడి అర్పణ కావటం ముఖ్యం. సాక్షాత్తు అవతారుడు అహ్మద్ నగర్ సమీపంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత నవజీవనము ప్రారంభించే ముందు తనదంటూ ఏమీ మిగిల్చుకోకుండా సకల ఆస్తిపాస్తుల్ని అమ్మివేసి అనుచరగణానికి దూరమై కొద్దిమంది సహచర బృందంతో దుస్సాధ్యమైన నిబంధనలతో కూడిన కొత్త జీవితానికి నాంది పలికారంటే, అసలైన ముముక్షువు కావాలంటే ఎటువంటి జీవితం గడపాలో ముందుగా తాను ఆచరించి చూపించారు. ఈ నవజీవనంలో అసలైన జీవితం, మంచి జీవితం కావాలి, మంచి శిష్యుడిగా ఉండాలి, మన తర్వాత భగవంతుని కోరే ముముక్షువుగా ఉండాలి అంటే ఎలాగ మనం జీవించాలో అనేది బాబా ఫస్ట్ మనకందరికీ ఈ నవజీవనం ద్వారా తనే స్వయంగా ఆచరించి చూపించారనమాట. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఎటువంటి లబ్ధిని ఆశించకుండా గురువు ఎడల విధేయులై ఆయన కనుసనల్లో మెలుగుతూ ఆయన ఆదేశాన్ని, ఇచ్చలను, తలపులను మారు మాట్లాడకుండా మనస్ఫూర్తిగా నెరవేర్చట ఎలాగో తర్ఫీదునివ్వటమే ఆ కార్యక్రమ విధానం. అంటే గురువుకి ఏ విధంగా సరెండర్ అంత విధేయులై ఉండి ఆయన ఆదేశాన్ని తప్పకుండా మనం మాట్లాడి ఆయన ఎలా చెప్తే అలా చేస్తూ నీకు చేయాలి అనే దానికి తర్ఫీద్ అంటే ట్రైనింగ్ ఇవ్వడమే ఈ యొక్క కార్యక్రమ విధానం అని చెప్తున్నారు. మానవ జీవితంలో ప్రతి వారికి భౌతికంగా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అంటూ తమ వారితో కుటుంబ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తి ప్రాపంచిక విషయాల్ని త్యజించడం అంత సులభం కాదు. మరి దేవుని వైపు మరలాలంటే ఆయనకు బానిసగా మారి జీవించాలి. కనుక ఎన్నో కఠోర నియమాలు నిర్దేశించి తమదంటూ ఏమీ లేకుండా తన మండలిని పూర్తిగా బాబాపైనే ఆధారపడి జీవించేటట్లు ఎన్నెన్నో అనుభవాలను అందించారు. మనకందరికీ తెలుసు, నవజీవనానికి ప్రారంభించే ముందు అన్ని తన పేరునున్న అన్ని ఆస్తిపాస్తులు అన్నిటినీ కూడా అమ్మివేశారు బాబా. తర్వాత ఎవరైతే తన్ని అనుసరించారో వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలు అన్ని బాధ్యతలు వదిలేసుకొని తనని ఫాలో అవ్వమని చెప్పారనమాట. నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుసుకునేందుకే
అన్నిటికన్నా ముఖ్యమైనది బాబాను ప్రేమించడం, సేవించడం, ఆయనకు విధేయులే అర్పణ కావటం అని తరచూ నొక్కి చెప్పేవారు. అయినా వారిలో గీతా జీవనము అలవడలేదు. అంటే బాబా మండలికి తన దగ్గర మండలి వాళ్ళు తన దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి ఎంతో దీనిగా ఎంతో కఠోర నియమాల్ని నియమించి కఠోర నియమాలు ఇచ్చి కూడా వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ కోపాన్ని అణుచుకోలేక లేకపోతే అసహనంగా బాబాతో కూడా డైరెక్ట్గా వాళ్ళు అలాగా ప్రవర్తించడం మొదలు పెట్టారంటే అందుకే బాబా చెప్తున్నారు ఏంటంటే నేను ఎప్పటికప్పుడు ఉపదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళు గీతా జీవనం అంటే గీతలో మనకు భగవంతుడు చెప్పినట్టు ఆ జీవనం ఎలాగ చేసుకోవాలి భగవంతుడు బాబా కూడా చెప్పినట్టు ఆయన ఆదర్శాలను అనుసరించి ఎలా ఉండాలి అన్న సంగతి వాళ్ళెవరికి అది తెలియలేదు. అందుకే లక్ష్య సాధనకు అర్హులయ్యేటట్లు తన సహచరులను తీర్చిదిద్దుటతో పాటు సకల మానవాళికి ఒక మేలుకొల్పునిచ్చుటకే ఏ సాధారణ మానవుడు చేయలేని సాహస కార్యంగా మెహర్ బాబా నవజీవనాన్ని 2 ఏళ్ల పాటు గడిపారు. ఒకరోజు 2 రోజులు కాదు అన్ని కఠోర నియమాలతో బాబా 2 ఏళ్లు పూర్తిగా ఈ జీవనాన్ని మండలితో సహా తను ఎంచుకున్న వాళ్ళతో సహా గడిపి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. అంటే పూర్తిగా అహంకార నాశనం మనోనాశనం చేశారనమాట. లాస్ట్కి ఈ నవజీవనంలో లాస్ట్కి బాబా హైదరాబాద్ కోజాగూడలో మనోనాశన కార్యక్రమం చేసినట్టు మనకి అందరికీ తెలుసు. బాబాతో పాటు ఆయన సహచరులు ఈ నవజీవనంలో అతి సహజంగా జీవించారు. నవజీవనం అంటే ఐహిక విలువలను విడనాటడం కాదు. దైనందిన భౌతిక జీవితంలో కోరికలు, భౌతిక సంబంధాలు, స్వార్థం వంటివి ప్రళయ తాండవం చేస్తాయి. కనుక ఐహిక వాంఛల్ని వదిలి నిరాశామయ నిస్సహాయ జీవితాన్ని ఎలా గడపాలో మెహర్ బాబా స్వయంగా ఈ నవజీవన ఘట్టంలో ఆచరించి చూపించారు. నిన్న గడిచినది ఎలాగో అలాగే నేడు కూడా గడిచిపోయింది. మరి రేపు గురించి చింతన దేనికన్నా భావాన్ని అలవర్చి ఆయనకు విధేయులయ్యేటట్లు తయారు చేశారు. అంటే నిన్న అలాగే గడిచిపోయింది, రేపు కూడా అలాగే గడిచిపోతుంది. దాని గురించి మనం ఎందుకు ఇవాళ కూడా గడుస్తుంది, రేపు కూడా అలాగే గడిచిపోతుంది, దాని గురించి మనం చింతించడం ఎందుకు అని అది వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళు విధేయులయ్యేటట్టు చేశారు. ఇది మనం కూడా నేర్చుకోవాలన్నమాట ఈ సంగతి. ఇవన్నీ కూడా ఈ నవజీవనంలో ఆయన ఏదేది చెప్పారో ఏదేది పాటించారో అవన్నీ మన జీవితంలో కూడా మనం కానీ వాటిని అప్లై చేయాలన్నమాట. నిస్సహాయ జీవనంలో భాగంగా కడుపు నింపుకుంటకు బిచ్చమెత్తించారు. ఎటువంటి కష్టాలు ఎదురైనా బాబా చూసుకుంటారన్న ధీమా అలవర్చారు. మండుటెండలోనూ జోరున కురుస్తున్న వర్షంలోనూ ఎముకలు కొరికే చలిలో సైతం సహచరులంతా సణుగుకోకుండా ఆనందంగా నడిచి వెళ్ళేవారు. అలా అని వారు ఎటువంటి బాధలకు గురి కాలేదని కాదు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు. ఆ బాధలను ఊహించడం కూడా కష్టమే. అయినా తమ బాధనంతను మెహర్ బాబా ప్రశాంత సన్నిధానంలో ఆయన ఓదార్పులతో వారు మరిచిపోయేవారు. ఒకవేళ ఏ సహచరుడైనా పొరపాటున తట్టుకోలేక ఉద్రేకపడితే మెహర్ బాబా స్వయంగా తనను తానే శిక్షించుకునేవారు. చూడండి, వాళ్ళని తోవలకు తీసుకురావడానికి వాళ్ళని శిక్షించడం కాదు, వాళ్ళు ఏదైనా పొరపాటున ఏదైనా అసహనంగా ప్రవర్తించినట్లయితే బాబా తన్ను తాను శిక్షించుకునేవారు. చెవులు మెలిపెట్టించుకునేవారు, చెంపదెబ్బలు కొట్టించుకునేవారు, తనపై కాండ్రించి ఉమ్మి వేయించుకున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆ ఎదురుగుండా ఎవడైతే అంత అసహనంగా ప్రవర్తించాడో వాడు ఇంకా మళ్ళా రిపీట్ చేయమంటే చేయగలడం. ఒక గురువుని అనుసరించి వచ్చినప్పుడు ఆయనకి మళ్ళీ రిపీట్ చేయడం అంటే వాడి తప్పును వాడు తెలుసుకుని సరైన తోవలో అతన్ని పెట్టడానికి బాబా చూడండి తన్ను శిక్షించుకున్నారట. గురువు యొక్క మార్గదర్శకత్వం లేకపోతే ఇటువంటి నిరాశమయ నిస్సహాయ జీవితం అలవడదు. అందుకే భగవంతుడైన మెహర్ బాబా తన సన్నిహిత సహచరులతో తాను ఒక సహచరుడే వారితో పాటు నిరాశ నిస్సహాయతలను సరి సమానంగా పంచుకున్నారు. తన సహచరులు భిన్న గుణాలున్న వ్యక్తులు అయినప్పటికీ వారందరినీ
ఒకే కుటుంబం సభ్యులుగా సభ్యులుగా చెందిన పెద్దన్నయ్యగా వారిలో ఉన్న స్వార్థపరత్వాన్ని సమూలంగా రూపుమాపారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడకు ఆయన్ని అనుసరించి వెళ్ళటమే వారి కర్తవ్యమైంది. బాబాను తమ సహచరుడిగా భావించినా ఆయనడల విధేయులై మెలగడం అనేది వారికి బాబాకు గల మధ్య గల సంబంధంలో ఒక భాగమైంది. బాబా చెప్పారు కదా, వాళ్ళ నవజీవనంలో మీరు నన్ను, నేను కూడా మీలాంటి వాడినే, మీతోటి వాడినే, మీ సహచరుడినే అనుకోండి, కానీ మధ్య మధ్యలో నేను మెహర్ బాబాని, నేను అవతార పురుషునని మర్చిపోకండి అని కూడా, అది కూడా చెప్పారంటే ఆయన ఇదేంటి కూడా మనం తెలుసుకోవాలి అనేసి ఆయన చెప్తుండేవారు అనమాట. ఆయన సహచరుడిగా ఎందుకయ్యారు సహచరులుగా అన్నట్టు అంటే, వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు తిని, వాళ్ళతో పాటు వెళ్ళి, వాళ్ళు ఎలాగ బాధలు అనిపిస్తున్నారు, తను బాధలు అనిపిస్తే తను చెప్పడానికి కూడా అది చేసి చూపించారు చెప్పడానికంటే. అందువల్ల దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. అందుకని బాబా అలా చేశారని చెప్పారు. తమ జీవితంలో ఏమి జరిగినా తమను ఆ స్థితిలో బాబానే ఉంచారని నిజాయితీగా కట్టుబడి ఉండటమే ఈ బంధం. భగవంతుడు తన సృష్టిపై ఉన్న అపార కరుణ కటాక్షం వల్ల మానవుడై మానవుల మధ్యకు దిగి వచ్చాడు. కానీ ఆయన ఒక సాధారణ మానవునిగా జీవించలేదు. ఆయన అవతారుడిగా మానవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తూ వారు ఎలా నడుచుకోవాలో ఆచరణలో చూపించారు. అంటే మామూలుగా ఉపదేశాలు ఇచ్చడం, ప్రవచనాలు ఇచ్చడం కాదు, ఆయన స్వయంగా ఆచరించి చూపించారనమాట. అందరికీ ఆచార్య వరేణుడే అని భాస్కర్ రాజు గారు ఆయన్ని కీర్తించారు. అటువంటి అవతార మెహర్ బాబా నవజీవనం రోజుల్లో తను ఎవ్వరూ గుర్తించేందుకు వీలు లేకుండా మారువేషంలోనే గడిపారు. ఈ నవజీవనంలోనే మరో కొత్త ఘట్టం మనోనాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనోనాస్ అంటే దైవానికి కట్టుబడి ఉండే ఆత్మ వేరు, పరమాత్మ వేరని పురికల్పి మనస్సును నశింపచేయటాన్ని అర్థం. అంటే మనం ఎప్పుడు కూడా సాధారణంగా మనస్సు ఏం చెప్తుంటుంది, మనం వేరు, మన ఆత్మ వేరు, మన పరమాత్మ వేరు అని ఎప్పుడు కూడా మనస్సు మనకి పెడత వల్లనే పెడుతూ వచ్చింది ఇన్నాళ్ళు. అలా కాకుండా ఎలాగైతే మన పెడత వల్ల పెడుతున్న వచ్చిన ఆ మనస్సుని నాశనం చేస్తేనే మనం భగవంతుని చేరుకోగలం అని చెప్తూ బాబా ఈ మనోనాశ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించారు. ప్రాపంచిక విధుల్ని నిజాయితీగా నిర్వర్తిస్తూ అంతరంగంలో మాత్రము చేసేదంతా భగవంతుడిదేనని గుర్తించేందుకే మనస్సు నశిస్తేనే సాధ్యమవుతుంది. ఆ మనస్సు అనేది ఎలాంటిదంటే, మనకి ఇప్పుడు పెడతవలు పెట్టేస్తుంటుంటుంది. మనం అప్పటి వరకు అనుకుని లేదు లేదు బాబా భగవంతుడు, బాబా అవతార పురుషుడు, ఆయన అలా చెప్పారో అని మనం అలా నడుచుకోవాలి అంటుంటాం అనుకోండి. కొంచెం ఇంకా వేరేగా కొంత ఇదైనప్పటికీ మనం కొంచెం వెసులుబాటు ఇచ్చేసామంటే దానికి, ఆ మనసు మనకి వేరే త్రవలో తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి తీసుకెళ్ళిపోయి పెడత్రవలో మనల్ని నడిపిస్తుంది అనమాట. అందుకని దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. బాబా చెప్తారు కదా, మీరు ఎప్పుడు కూడా మనస్సుకు మీరు కంట్రోల్లో ఉండకండి, మీలో మీరు మనస్సుని కంట్రోల్లో ఉంచండి, అప్పుడే అది మీరు చెప్పినట్టు వింటుందని చెప్తారు కదా బాబా. విశ్వవ్యాప్తమైన మనసున్న మెహర్ బాబా బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలను అనుభవిస్తూ తన శరీరమే తానన్న భ్రాంతిలో దానితో తాదాత్మ్యం చెంది ఆ శరీరానికి వసులైపోయిన సహచరులకు ఆ శరీరం చెప్పినట్లు వినే అవకాశం లేకుండా ఆ శరీరమే తాము చెప్పినట్లు వినేట్లుగా చేసేందుకే మనోనాశ కార్యక్రమాన్ని బాబా స్వయంగా ఆచరించి చూపించారు. అంటే మనం ఇన్ని దశలన్నీ అనుభవిస్తూ మనకి ఈ శరీరమే మనం అనుకుంటున్నాం, ఆత్మ మంది కాదు, ఆత్మ వేరేగా ఉంది, ఆత్మ అనేది భగవంతుడికి చెందింది, పరమాత్మ యొక్క రూపమే. అవన్నీ మనకి తెలియటం లేదు. వీటిలోనే మనం మునిగిపోయి మనం వేరే తవని పడుతున్నాం, భగవంతుని చేరుకోలేకపోతున్నాం. కాబట్టి భగవంతుని చేరుకుందాం అనే దానికి ముందు స్టార్టింగ్గా మనస్సుని మనం నాశనం చేసుకోవాలని బాబా ఈ యొక్క కార్యక్రమాన్ని తను స్వయంగా ఆచరించి చూపించారు. ఆధ్యాత్మికంగా మనోనాశకు సంసిద్ధులై ఉన్న వారందరికీ ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని దీని ద్వారా ఎలా పొందాలో ఆచరించి చూపించారు. నవజీవనంలో మనోనాశ అంతిమ ఘట్టం హైదరాబాద్ సమీపంలోని ఖజాగూడ కొండ మీదనున్న
గుహలో 1951 అక్టోబర్ 16 నుండి 9 రోజుల పాటు ఏకాంతవాసంతో గడిపారు. 5 మత చిహ్న నమూనాలతో అనూహ్యమైన కార్యక్రమం ఏదో నిర్వహించారు. అంతకుముందు 5 మతాల ప్రార్థనలు 5గురితో చేయించి ఈ ఘట్టాన్ని ఆరంభించారు. ఇది ఎలాగ మనోనేసం ఆరంభించారో మనకి ఇందులో చెప్తున్నారు అనమాట. అంటే బాబా ఎప్పుడు చెప్తున్నారు, అన్ని మతాలు వేరు కాదు, అన్ని మతాలు ఒక్కటే, మతం అనేది వేరు ఒక్కటే, మనం వేరువేరుగా పెట్టుకున్నాం. అందుకని అదంతా అవన్నింటికి మనకి తెలియాలి అని ఇవన్నీ కూడా ముందు స్టార్టింగ్ చేయించారు. 5 మత చిహ్నాలు పెట్టించారు. 5 చేత 5 మతాల ప్రార్థనలు కూడా చేయించారు. 1951 అక్టోబర్ 27న మెహరాబాద్కు కాలినడకన తిరుగు ప్రయాణం సాగించారు. అయిపోయిన తర్వాత బాబా మెహరాబాద్ హైదరాబాద్ నుండి మెహరాబాద్ వరకు కాలినడకలో వెళ్ళారు. అంటే ఎంత కష్టాలు అనుభవించారో, ఎంత ఇదిగా నడిచారో ఆలోచించండి. మనకి ఆలోచిస్తే మనకే ఎలాగో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. తిరుగు ప్రయాణంలో సులువుగా అర్థం చేసుకోలేని సంఘటనలు ఎన్నో జరిగి బాబాతో ఉన్న సహచరుల్లో నిర్లిప్తత, నైరాశ్య భావాలు ఇనుడింపజేసేందుకు గాను ఎంతగా ఉపకరించాయి. అది కూడా బాబా యొక్క సృష్టి. అంటే తిరుగు ప్రయాణంలో మళ్ళా ఇంకెన్నో కష్టాలు వాళ్ళు పడ్డారనమాట, ఫేస్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకి ఇంకా నిర్లిప్తత, నైరాశ్య భావం పెరిగిపోయిందనమాట. దుర్భేద్యమైన మానవ మేధకు అంతుపట్టని రీతిలో ఇవి జరిగాయి. బాబా చేశారు, బాబా సృష్టించారు. మరి మన మానవ మేధకి అవన్నీ వాటి యొక్క అంతరార్థం ఎలా తెలుసుకోగలం అని రాస్తున్నారు. మరి 12 మైళ్ళ దూరంలో మెహరాజాద్కు చేరే సమయానికి, ఇంకా 12 మైళ్ళ దూరం ఉంది మెహరాజాద్. ఆ చేరే సమయానికి 21 నవంబరు 1951 రాత్రి 9 గంటలు కావడంతో ఇమాంపూర్ అనే గ్రామ పొలిమేరలో పాత మసీదులో ఆ రాత్రి మకాం చేశారు. బాబా మసీదు లోపల పడుకుంటే ఏరుచ్ గుమ్మంలో కాపలా ఉన్నాడు. శిష్యులు దూరంగా చెట్ల కింద పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో శబ్దం వినిపించి బాబాకు నిద్రాభంగం అయింది. శిష్యులు గురక పెడుతున్నారేమోనని దూరంగా పంపించారు. అయినా ఆ శబ్దం వస్తూనే ఉంది. చివరికి ఆ శబ్దం ఒక పక్షి రెక్కల చప్పుడుగా గుర్తించి ఆ పక్షిని పట్టుకుని బయటకు పారేయమని ఏరుచిని బాబా ఆదేశించారు. అతను అలా పారవేయుటకు ఆ పక్షిని పట్టుకున్నంతలోనే ఉన్నపాటున చేసేది వదిలి రమ్మనట్లు బాబా చప్పట్లు కొట్టడంతో ఏరుచ్ ఆ పక్షిని వదిలి వచ్చాడు. ఈ విషయంలో నవజీవన నియమాన్ని బాబాకు గుర్తుకు చేయకపోవటం ఏరుచ్ చేసిన తప్పు అని, నోరు లేని జీవాన్ని తన బిడ్డలకు దూరం చేస్తూ బయట పారవేయమనటం తన క్రూరత్వాన్ని తెలుపుతుందని, కనుక తప్పంతా తందేనని, ఇందుకు ప్రాయశ్చిత్తంగా ప్రక్షాళన జరగాలంటూ నవజీవన మిత్రులందరి చేత తమను చెప్పులతో బాధించుకొని ముఖంపై ఉమ్ము వేయించుకొని తన్ను తానే శిక్షించుకున్నారు. అంటే నవజీవన యొక్క నియమం ఏంటంటే ఎవరికి మనం ఇది కష్టం కలిగించకూడదు అనే నియమం ఉంది కదా. కానీ బాబా స్వయంగా నేను ఇలాగ చేశాను, ఆ పక్షిని పారేయమని నేనే ఆర్డర్ ఇచ్చాను, అది దాని పిల్లలకి దూరంగా దాన్ని చేయడానికి నేను చేశాను, కాబట్టి ఈ తప్పు నాదే. అంటే అంత అవతార పురుషుడు కూడా ఆయన చేసిన దానికి తప్పు నాదే అని ఒప్పుకుని చేశా. అంటే దానివల్ల శిష్యులకు కూడా ఒక ఒక లెసన్ తెలుస్తుంది. ఏంటంటే భగవంతుడే అలా చేసినప్పుడు మనం ఏమాత్రంలో మనం కూడా అలాగా దాన్ని అనుసరించాలి అని వాళ్ళు కూడా తెలుసుకోగలరని ఇది చేయించారనమాట బాబా. అది ఈ విషయం మనం కూడా తెలుసుకోవాలి అన్నప్పుడు. విధేయతతో నియమబద్ధులే బాబాకు అనుచరగణంగా నిస్వార్థ జీవితానికి అంకితమైన మనసిచ్చే ప్రేరణ మానవుణ్ణి ఎలా పెడమార్గం పట్టిస్తుందో ఈ సంఘటన గుర్తు చేస్తుంది. అంటే వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తున్నారనమాట. నిజంగా బాబాకి అది పెడతామని పెట్టించలేదు. ఆయనకి విశ్వాత్మక మనస్సు, ఆయన కరుణామయుడు, ఆయనకి ఎందుకు పెడతారు. కానీ ఇది ఇలాగ ఒక సంఘటన చెప్పి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పి వాళ్ళకి అది దాని ద్వారా వాళ్ళ పాఠం నేర్చుకునేటట్టు చేశారనమాట. 1952 జనవరి 31న బాబా ఏరుచ్ చేత ఒక కాగితంపై ఇలా రాయించారు: ప్రపంచంలోని అన్ని మతాల వారు
ఆచరించు కర్మకాండలు, పూజా పునస్కారాలు, సాంప్రదాయాలు ఈనాడు ఈ అగ్నిగుండంలో అగ్నికి ఆహుతి చేయబడినవి అని వ్రాయించి మెహరాజాద్లో ప్రత్యేకంగా నిర్మించిన మనోనాస గది వెనుక గొయ్యి తవ్వించి బాబా స్వయంగా సమిధలు పేర్చి ధుని వెలిగించి ఏరిచ్తో వ్రాయించిన చీటీనిచ్చి బిగ్గరగా చదివించి దాన్ని ముక్కలుగా చించి ఆ ధునిలో అర్పించారు. బాబా చూడండి, దీనికి అంటే బాబా ఏం చెప్పారంటే ఇప్పుడు విశ్వంలో అందరూ ఎవరైతే మనం ఈ పూజా పునస్కారాలు, కర్మకాండలు, సంప్రదాయాలను వీటిలో కూరుకుపోయి ఉన్నామో వాటన్నిటికీ వాటిని అగ్నికి ఒక పేపర్ మీద రాయించి అగ్నికి ఆహుతి చేయించి అంటే ఆ రోజుతో అవన్నీ సమాప్తం అయిపోతాయి. బాబా యొక్క ఆ చర్యతోటి అవన్నీ కూడా ఫ్యూచర్లో సమాప్తం అయిపోతాయని దానికి ఒక ఇదిగా చూపించారనమాట మనకి. చీటీనిచ్చి బిగ్గరగా చదివించి దాన్ని ముక్కలుగా చించి అదునిలో అర్పించారు. ఆ భస్మాన్ని ఎవరూ తాకవద్దని డబ్బాల్లో భద్రపరిచారు. అంటే అది కూడా అంటే పూర్తిగా భస్మంతో సహా పూర్తిగా నాశనం అయిపోవాలన్నమాట అవన్నీ. ఆ బాబా యొక్క చర్య వల్ల ఫ్యూచర్లో ఒక్కొక్కటి అలాగ నాశనం అయిపోయి వస్తూ ఉన్నదని అని మనం తెలుసుకోవాలి. ఆ భస్మాన్ని ఎవరూ తాకవద్దని డబ్బాల్లో భద్రపరిచారు. ఇలా బాబా నవజీవనం అంతమై జీవితం అనే ఘట్టం ప్రారంభమైంది. అంటే ఇంత డీటెయిల్గా మనకి బాగా రాసి చెప్పారు మనకి. అదే లాస్ట్ ఘట్టం. అంటే ఆ బూడిదని డబ్బాల్లో పెట్టి వేరేగా ఎవరిని ముట్టుకోవద్దని చెప్పారు బాబా. అది వేరేగా ఒక దగ్గర పెట్టేశారనమాట. దీంతో బాబా యొక్క చేసిన నవజీవనం అంతమైపోయి ఆ రోజు నుంచి కొత్త జీవితం ఘట్టం ప్రారంభమైందని చెప్తున్నారు. మనకి ఇంత డీటెయిల్గా అయిన మనకి తెలిసేటట్టు ఈ వ్యాసం మనకు రాసినందుకు ఆయనకి అనేక అనేక ధన్యవాదాలు. ఇది ఈరోజు చదువుకునేటట్లు చేసినందుకు బాబాకి మనం అనేక ధన్యవాదాలు చేసుకుందాం. ఆయన ఈ విధంగా ఇందులో అన్ని కాకపోయినా కొన్నైనా బాబా చెప్పిన విషయాల్ని మనం ఆచరించడానికి స్టెప్ బై స్టెప్ మనం ప్రయత్నించామంటే ఒక రోజుకి తప్పకుండా మనం అవన్నీ ఆచరించగలిగే స్టేజ్కి బాబా కృప వలన రాగలం అనే ఆశతో బాబాను ప్రార్థిస్తూ ఈరోజు ఇది బుక్ రీడింగ్ ఇంతటితో సమాప్తం చేస్తున్నానండి. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మెహర్ బాబాకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఎంత ఓపికగా మీరందరూ విన్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా టైం అవుతుంది. సులోచన గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై మెహర్ బాబా జ్యోతి గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా
మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा